రేయ్ గిరన్నగా అమ్మాయి మీద ప్రేమ లేదు గేమా లేదు. ఊరికే నువ్వు అనవసరంగా ఆయన చెడగొట్టుకో. చెడగొడతా ఏంటి? ఏమవుతుంది? నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఎంతైనా గిరన్న కూడా మనిషే కదా. అవునా? ఆ విషయం మాకు తెలియదు మరి. రే గిరణ్ వస్తున్నాడు. మీరిద్దరూ నోరు మూసుకున్నారంటే ఇంకా కొద్ది రోజులు మనుషులుగా బతకచ్చు. గిరణ, ఈ నెల స్టేట్మెంట్ తీసి ఉంచాను, మీరు ఒకసారి వెరిఫై చేస్తారా? ఎందుకంటే నేను 2 రోజులు ఇక్కడ ఉండట్లేదు, అమ్మని చూడటానికి వెళ్తున్నాను. ఇలా కూర్చో, నిన్నో విషయం అడగాలి. ఏంటన్నా? నువ్వు బురక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల ముఖంగాని చూసావా? ఏ పిల్ల? ఆ సైరా బానుది. వేరే ఉద్దేశం ఏం లేదురా, మన బాలయ్య చెప్పినట్టు టెర్రరిస్ట్ అయి ఉంటుందేమోనని నాకు భయం. నిజమైతే మనం ఇరుక్కుంటాం కదా. ఆ బాలుసారికి పిచ్చి. మరేంటి, బుర్కా వేసుకున్న వాళ్ళందరూ టెర్రరిస్ట్లా? తను ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి. వీడెప్పుడు చూసారా? నాకేం తెలుసు. అంతేకాదు, తను నీతో మాట్లాడాలని స్వయంగా నాతో చెప్పింది. అవునరా, గౌరితోనూ అలాగే చెప్పింది. నాతోనూ ఏదో మాట్లాడాలంది. ఏమై ఉంటుంది? ఐ లవ్ యూ అయ్యి ఉంటుంది. ఐ లవ్ యూ అంట. ఐ లవ్ యూ. చూడవే, ఎవరూ లేరని చెప్పడం వల్ల నీకో ప్రియుడిని వెతికి పెట్టడానికి కాదు నిన్ను ఇంట్లో ఉంచుకున్నది. అసభ్యంగా మాట్లాడుకో, సంస్కారం లేకుండా. సంస్కారం లేని పనులు చేయొచ్చా మీరు? తను ఎవరో చంపడానికి వస్తే నేను అడ్డుకున్నాను అంతే. చెవులో పూ పెట్టుకున్న వాళ్ళ దగ్గర చెప్పు నీ కట్టుకథలు. మన మధ్య ఎవరు వద్దు, మనకి మనమే చాలని చెప్పి ఇప్పుడు మీరిద్దరూ కలిసి నన్ను వెరిదారి చేస్తున్నారు. ఈ పిల్లని ఇక్కడి నుంచి వెంటనే పంపించే. దానికెవరూ లేరు, ఎక్కడికని పంపడం? నువ్వు పంపవు, నాకు తెలుసు. దాని ఇంటి అడ్రస్ దాన్ని అడుగు చెప్తుంది. చెప్పకపోతే తీసుకెళ్లి దాన్ని ఏ అడవుల్లోనైనా వదిలేసిరా. ఇక నేను దాన్ని ఈ ఇంట్లో చూడకూడదు. గిరణ, నేను దిగేస్తాను. ఇక్కడి నుంచైతే నాకు బస్సు ఉంది. నేను ఊరెళ్ళి అమ్మని కలిసి వెంటనే వచ్చేస్తాను. గిరణ, నేను దారిలో దిగేస్తానని గౌరక్కకి చెప్పొద్దు. నిన్ను ఒంటరిగా వదిలేశానని నన్ను కోపడుతుంది. సరే, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ఓకే అన్న.